తీస్తున్నాడు ఆ ప్రొడ్యూసర్ గు, తర్వాత వీళ్ళు పెట్టి సినిమా తీస్తున్నాడు డైరెక్టర్ వాడి గు, దరిద్రం ముండావాడక. అయితే ఇక్కడ డైరెక్టర్ని ప్రొడ్యూసర్ నేను లాగకూడదు. ఎస్, వాళ్ళకి నిజంగా నేను సారీ చెప్తాను. ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్. మీరు సారీ చెప్పడమే నేను కోరుకున్నాను 24 hours లోపల. అండ్ ఐ లవ్ ద చేంజ్ ఫ్రమ్ మీరు మాట్లాడిన ఫస్ట్ వీడియోకి అండ్ తర్వాత ఇప్పుడు మీరు మాట్లాడిన వీడియోకి ఎంతో పద్ధతిగా చెవులకి వినసొంపుగా మాట్లాడారు. అలానే ఇప్పుడు మాట్లాడాలి అండ్ అలానే ఏదైనా చెప్పాలి. మంచి పని అయినా మీరు సొసైటీలో లీడర్గా నిల్చుందాం అనుకున్నా, లేకపోతే జర్నలిస్ట్గా అయినా ఏదైనా సరే. కానీ మీరు మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి మాత్రమే సారీ చెప్పారు. మా అమ్మగారికి మీరు సారీ చెప్పలేదు. మీకు ఇచ్చిన టైం 24 hours కూడా అయిపోయింది. చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఐ బిలీవ్ ఇన్ తెలంగాణ పోలీస్ దట్ ఎనీథింగ్ వాట్ ఎవర్ విల్ హ్యాపెన్ ఐ am ready to face and we will see what actions will be taken because ఆయన చెప్పిన వీడియో ఉంది, నేను మాట్లాడిన వీడియో ఉంది. ఆయన ఎంత తప్పుదారి పట్టించి తప్పుడు కేసులు పెట్టడానికి ట్రై చేస్తున్నారో కూడా నాకు అర్థమవుతుంది. నేను మాట్లాడిన వీడియో మీరు అందరూ చూశారుగా, ఎంత క్లియర్గా స్పష్టంగా తెలుగులో నేను మాట్లాడాను. నేను ఎంతో పద్ధతిగా రూట్లో వెళ్తానని చెప్పి, మీలాగా నేను చిల్లరగా చేయనని చెప్పి, మా లాయర్లతో మాట్లాడతానని చెప్తే ఆయన ఏమంటారు, నేనంట ఆయన్ని చంపించేస్తానంట, కొట్టిస్తానంట, లేకపోతే ఆయనకి కాలు జారి ఎక్కడైనా పడినా, లేకపోతే ఎక్కడైనా వేరే ఏమైనా దెబ్బ తగిలినా కూడా నేనే రెస్పాన్సిబిలిటీ అంట. ఎందుకైనా అంత భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ఎంతో క్లియర్గా చెప్పాను, ఐ విల్ టాక్ టు మై లాయర్స్ అని చెప్పాను. ప్రాపర్ రూట్లో వెళ్తాను, మీలాగైతే చేయను నేను అని చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి ఆయన ఏం చేయడానికి ట్రై చేస్తున్నారంటే, జర్నలిస్టులందరినీ నేను ఏదో అన్నానంట. బట్ లేదండి, మీరు ఒకసారి పూర్తి వీడియో చూడండి. జర్నలిస్ట్ అందరికీ నా మనవి దట్ మీరు ఒకసారి నేను మాట్లాడిన వీడియో పూర్తిగా చూడండి. అందులో నేను చాలా క్లియర్గా నాకు జర్నలిస్ట్ మీద ఉన్న గౌరవం గురించి, నాకు మీకు ఉన్న అనుబంధం గురించి చెప్పడం జరిగింది. బట్ ఆయనకి జర్నలిస్ట్గా ఉండే అర్హత లేదని చెప్పాను నేను. అండ్ అది 100% ఇప్పుడు మళ్ళీ ప్రూవ్ అవుతుంది. బికాస్ నేను ఎంతో క్లియర్గా చెప్పినా కూడా ఆయన అర్థం చేసుకోకుండా ఏదో ప్యానిక్ అయిపోతున్నాడు, ఏదో భయపడిపోతున్నారు, లేకపోతే సంథింగ్ అంటున్నారు. ఎందుకంటే నేను డైపర్లు వేసుకున్న దగ్గర నుంచి ఆయన జర్నలిస్ట్గా చేస్తున్నారంట. మరి అయినా కూడా ఎలా అర్థం కాలేదు సార్ మీకు? నేను ఎంత క్లియర్గా పద్ధతిగా రూట్లో వెళ్తాను, విల్ సీ వాట్ ద లా అండ్ ఆర్డర్ వుడ్ బి టేకింగ్ యాక్షన్స్ ఆన్ అస్ అని చెప్పాను కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ సోది అంతా సొల్లంతా ఏం చెబుతూ చూసుకుందాం, అయిపోయింది. ఆయన ఏదో సారీ చెప్పారు కానీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దాట్. ఇదంతా సొల్లు పక్కన పెడితే, రేపు నా మూవీ 6th రోజున రిలీజ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఆల్ ద సపోర్ట్. బికాజ్ నేను చూస్తున్నాను అబ్బాయి అన్న 2 మాటలకి అంత చేయాల్సిన అవసరం లేదు అని అంటూ చాలామంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎంతో మంది చాలా మంచిగా చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఐ యాక్సెప్ట్ దట్ మేబీ కాదు, స్టేజ్ మీద చెప్పకుండా ఉండాల్సిందేమో. ఐ లెర్న్డ్ మై థింగ్. ఇంకోసారి అది రిపీట్ అవ్వదు. ఇంతకుముందు ఎప్పుడు నేను ఇలా చేయలేదు, ఇంకోసారి చేయను, డిసైడ్ అయ్యాను. సో దాట్ ఈస్ దాట్. బట్ స్టిల్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్ గైస్. ఎంతో రియలిస్టిక్గా అది పెద్ద తప్పు కాదు అని నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్. ఇందాక నేను లైవ్ ఛానల్కి వెళ్తే అక్కడ కాలర్స్ కనెక్ట్ చేసినప్పుడు 6-7 కాల్స్ చేసినట్టున్నారు. అందులో 5 calls సపోర్టెడ్ మీ, విచ్ ఐ వాజ్ షాక్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ ఫీల్ సీన్ అండ్ హర్డ్. మిగతా 2 calls కూడా ఎంతో రెస్పెక్ట్ఫుల్గా చెప్పారు. నాన్న అలా చేయడం కొంచెం కరెక్ట్ కాదు కదా అలా చెప్పారు. అలా చెప్తే ఎందుకు వినానండి, తప్పకుండా వింటాను. మీరు నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని అందరినీ బరాబర్ ప్రేమిస్తాను. కానీ ఏదైనా సరే మీరు ఎలాంటి జడ్జ్మెంట్ అన్నా, నన్ను ఎన్ని మాటలన్నా నన్ను అన్నంత నేను తీసుకోగలుగుతానండి, తీసుకుంటాను కూడా. ఎందుకంటే నేను మీ అందరిని అంత లవ్ చేస్తున్నాను. నేను మీ అందరిని ఎంటర్టైన్ చేయడం కోసమే ఏదైనా చేస్తాను కాబట్టి. రేపు కూడా మీరు సినిమా చూడండి. చూసిన తర్వాత అందులో మీకు ఎటువంటి తప్పు అనిపించినా కూడా మీరు బరాబర్ చెప్పండి, నేను బరాబర్ తీసుకుంటా. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ మై ఫిలిం దట్ ఇట్ ఈస్ ఎ వెరీ క్లీన్ సినిమా,
ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడొచ్చు. ఎటువంటి బూతులు ఉండవు, ఏమీ ఉండవు. చాలా బాగుంటుంది సినిమా. మీరు ఎంజాయ్ చేస్తారు. ట్విస్ట్లు అదిరిపోతాయి, అన్నీ బాగుంటాయి. సో హ్యావ్ ఫన్ గైస్ అండ్ డూ లెట్ మీ నో వాట్ యూ ఫెల్ట్. అది చూసిన తర్వాత కూడా మీరు నన్ను ఏమైనా అంటే నేను మీకు సరెండర్, ఐ విల్ ఒబే ఎవ్రీథింగ్. ఓకే, సో లవ్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్ విచ్ ఐఎమ్ గెటింగ్, విచ్ ఐ డి నాట్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే స్టార్టింగ్లో చూస్తే మొత్తం నెగిటివ్ ఉంది అనిపించింది, బట్ ఇప్పుడు నాకు చూస్తుంటే మాటలు లేవు. థ్యాంక్ యూ సో మచ్. యా, ప్లీజ్ డూ సపోర్ట్ ద ఫిలిం ఆల్సో. మా ప్రొడ్యూసర్ వాళ్ళు, డైరెక్టర్ వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు. నేను ఇంకా యా, ఐ ఎక్స్పెక్ట్ లవ్, ఫింగర్స్ క్రాస్డ్. థ్యాంక్ యూ ఆల్.